హలో ఎవ్రీవన్, ఏపీ కరెంట్ అఫైర్స్ కోసం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఎక్కడ కూడా మనకి కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ దొరకడం లేదని చాలామంది స్టూడెంట్స్ అడగడం జరుగుతుంది. సో పర్టికులర్గా ఏపీ స్టేట్లో చాలా నోటిఫికేషన్స్ వస్తున్న తరుణంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. గ్రూప్ 1 కూడా రాబోయే ఒక 24 గంటల్లో రిలీజ్ అవ్వబోతుంది అనే న్యూస్ వింటున్నాం. సో ఈ తరుణంలో ఈ ఓల్డ్ ప్యాటర్న్లో కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ఉంటుంది అనే న్యూస్ కూడా వచ్చింది. సో మనం ఏపీ కరెంట్ అఫైర్స్ పైన గ్రూప్ 2లో తీసుకుంటే 30 మార్క్స్ ఉంది, గ్రూప్ 1లో తీసుకుంటే ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారం అయితే పేపర్ 2లో కూడా చాలా వెయిటేజ్ ఉంది. సో కాబట్టి ఏపీ కరెంట్ అఫైర్స్ని మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, చదవాలి. ఇలానే విష్ణు ఐఎస్ అకాడమీలో మనం ఇంతకు ముందు సెప్టెంబర్లో కరెంట్ అఫైర్స్ ఒక సిరీస్ స్టార్ట్ చేశాము. సో యాజ్ ఎ కంటిన్యూషన్ టు దాట్ సిరీస్ ఇప్పుడు నేను ఏపీ కరెంట్ అఫైర్స్ని సెప్టెంబర్ 2023 థర్డ్ వీక్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వి విల్ సీ నౌ. ఓకే, సో మహిళల పొదుపు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏమైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ అనేవి దాంట్లో అగ్రగామిలో ఏపీ ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ రిలీజ్ అయిందండి. సో అన్ని రాష్ట్రాల్లో చూస్తే ఏపీ అనేది ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉంది. ఓకే, ఇంకా దాని తర్వాత కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు అండ్ తెలంగాణ, ఈ విధంగా స్వయం సహాయక సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మనం SHG అంటాం. ఓకే, వీటిల్లో ఏపీ అనేది టాప్ పొజిషన్లో ఉంది. ఓకే, ఇంకా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క లింకేజ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. సో దాంట్లో కూడా ఏపీ అనేది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ఇయర్స్ ఏమైతే ఉంటాయో ఒక కాన్సిక్యూటివ్గా 3 ఇయర్స్లో ఏపీ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. రైట్, ఇక్కడ ఈ స్కీమ్ కోసం ఇన్ఫర్మేషన్ చూస్తే ఏపీ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద టాప్ 2 స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేవింగ్స్. ఓకే, SHGలో అండ్ 3 కాన్సిక్యూటివ్ ఫైనాన్షియల్ ఇయర్స్లో ఏపీ స్టూడ్ అట్ ఫస్ట్ ప్లేస్. ఇంకా దీని కంట్రిబ్యూషన్ కనుక చూస్తే పొదుపులు ఎంత ఉన్నాయి, సేవింగ్స్ ఎంత ఉన్నాయి, మొత్తం ఆల్ ఓవర్ ద కంట్రీ అన్ని స్టేట్స్లో ఏపీ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత అంటే 31%. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏపీ SHGs హ్యావ్ అక్యుములేటెడ్ సేవింగ్స్ ఆఫ్ 18,000 crores. ఇంకా బంగ్లాదేశ్ యాక్చువల్లీ ఈ మొమెంటమ్ని స్టార్ట్ చేసిందట. ఓకే, ఇది కూడా మనకి స్టాటిక్. అండ్ ఆల్సో ఏపీ హ్యాస్ ద హైయెస్ట్ యావరేజ్ లోన్ డిస్బర్స్మెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ 7.6 lakhs. 7.6 lakhs వరకు ఏపీ అనేది ఈ లోన్ డిస్బర్స్మెంట్ అనేది చాలా ఎక్కువ చేస్తుంది. అండ్ ఆల్సో SHG బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్స్ ఆర్ స్టార్టెడ్ ఇన్ యాక్చువల్లీ 1992లో స్టార్ట్ అయితే అవి ఇప్పటి వరకు కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నాయి. అండ్ సేవింగ్స్లో ఈ విధంగా ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. రైట్, సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ రిగార్డింగ్ ద కార్పొరేషన్ టాప్ ఎక్స్పోర్ట్ అవార్డ్ ఆఫ్ క్యాపెక్సిల్. ఈ క్యాపెక్సిల్ అనే సంస్థ ఎక్స్పోర్ట్ అవార్డ్స్ అనేది ఇవ్వడంలో ఏపీ యొక్క ఈ కార్పొరేషన్కి ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ APFDCకి టాప్ పొజిషన్ వచ్చింది అని ఇది ఇంకొక కరెంట్ అఫైర్స్. సో ఈ విధంగా దేనిలో ఎర్రచందనం రెడ్ శాండిల్స్ వుడ్ని ఎక్స్పోర్ట్ చేయడంలో, ఇంకా బీడీ లీవ్స్ అంటాం, బీడీ లీవ్స్ అబ్నస్ అంటాం, బీడీ లీఫ్ ట్రేడ్ దాంట్లో కానీ దాని యొక్క సేల్ అండ్ రెడ్ శాండిల్ వుడ్స్లో కూడా ఏపీకి చాలా మంచి పొజిషన్ వచ్చింది, టాప్ పొజిషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో 3 స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కార్పొరేషన్ ఏమనిందంటే 3 స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ హోదాని కూడా APFDC పొందింది అని చెప్తున్నారు. రైట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్. The next topic is regarding Amrit Awards, సంగీత నాటక అకాడమీ అమృత్ అవార్డ్స్. ఇది రిగార్డింగ్ హిస్టరీ అండ్ కల్చర్ అండి. సో ఇక్కడ ఏపీ కల్చరల్లో భాగంగా ఒక 84 మెంబర్స్కి ఎవరికి అని అంటే 75 years క్రాస్ అయిన ఎల్డర్లీ మెన్ ఎవరైతే వాళ్ళ లైఫ్ లాంగ్ జీవితాంతం ఒక కళకు అంకితం అయ్యి సేవలు అందిస్తారో వాళ్ళని గుర్తించి, వాళ్ళ కళను గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చారట. రైట్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ స్టేట్ జగదీప్ ధన్కర్ ఇవి అనౌన్స్ చేశారు 84 మెంబర్స్కి. ఓకే, సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్స్. ఓకే, ఈ 70 years అబోవ్ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు ప్రైజ్ మనీ అని అంటే 1 lakh ఇస్తున్నారు. దట్ ఈస్ చైర్మన్ ఆఫ్ దిస్ సంగీత్ నాటక్ అకాడమీ ఎవరు అని అంటే సంగీత పురేచా. ఓకే, సో దీంట్లో అయితే ఇప్పుడు మనం ఈ న్యూస్ ఎందుకు చదువుతున్నాము అని అంటే ఈ 84 మెంబర్స్లో మన తెలుగు వాళ్ళు 6 members ఉన్నారట. 5 ఏపీ నుంచి ఉంటే ఒకరు TS నుంచి ఉన్నారు. ఎవరు వాళ్ళు చూద్దాం ఒకసారి. రైట్, సో సత్యనారాయణ హరికథ, ఈయన హరికథ పైన విశేషమైన కృషి చేశారట. ఓకే, సత్యనారాయణ గుర్తుపెట్టుకొని ఇటువంటి ఫ్యాక్ట్స్ ఒక్కొక్కసారి మనకి కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్గా ఉంది, గ్రూప్ 1లో ఉంది, గ్రూప్ 2లో కూడా ఉంది. ఇటువంటి ఫ్యాక్ట్స్ అనేవి చాలా అడుగుతుంటారు స్టేట్ ఎగ్జామ్స్లో. ఓకే, సో ట్రై టు రిమెంబర్. అండ్
మహంకాళి శ్రీమన్నారాయణమూర్తి కూచిపూడిలో ఆయనకి ఈ అవార్డు వచ్చింది. మహాభాష్యం చిత్తరంజన్ ఎవరు, సుగమ్ సంగీత్, ఇదొక మ్యూజిక్లోనే ఒక సెపరేట్ బ్రాంచ్ అనమాట. సో దాంట్లో ఆయన వర్క్ చేశారు. అండ్ ఆల్సో బసన్ని మర్రిరెడ్డి, ఈయన డైరెక్షన్, ఈయన తెలంగాణ వ్యక్తి అన్నమాట. తెలుగు ఆయన అయినా సరే తెలంగాణ వ్యక్తి, ఆయనకి కూడా ఈ అవార్డు వచ్చింది. అండ్ ద నెక్స్ట్ కోలంక లక్ష్మణ్ రావు మృదంగంలో వచ్చింది. దెన్ జాగ్రత్తగా చూడండి, ఈయన పేరు ఐలయ్యి ఈరయ్య ఒగ్గరి. ఎవరు అనంటే ఒక్కు కథ అనే ఒక జానపద కథ ఉందన్నమాట. ఇది ఒక ఆర్ట్. ఓకే, ఈ ఆర్ట్లో ఈయన్ని గుర్తుపెట్టి ఈయనకు కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, ట్రై టు రిమెంబర్ దీస్ 6 నేమ్స్, రైట్. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూస్తే మొల్లా జయంతి, కవయిత్రి మొల్లా, ఒక ఫీమేల్ పోయిట్. ఈమెకి ఒక అవార్డు వచ్చింది. బట్ ఇప్పుడు మనం ఈమెను ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము అని అంటే, ఈమె జయంతి సందర్భంగా దానిని మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ, స్టేట్ ఫెస్టివల్ అంటే ఇదేనా స్టేట్ ఫెస్టివలా మేడం అంటే అలా కాదండి. కవయిత్రి మొల్ల జయంతిని మనం గుర్తించాలి అని చెప్పి దాన్ని ఒక పండుగగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. ఈమె ఎవరు, ఏం చేసింది ఆమె? లార్జెస్ట్ కంట్రిబ్యూషన్ ఏంటి? వాల్మీకి రాసిన రామాయణాన్ని షీ ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగు. ఆమె ఎవరు అనంటే ఆతుకూరి మొల్లమాంబ, మనం కవయిత్రి మొల్ల అంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ రోజున అది? March 13. ఓకే, అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ ఈజ్ రిగార్డింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఎందుకు అనంటే ఇక్కడ పరంపరాగత్ కృషి వికాస్ యోజన PMKVY అని మనం ఒక స్కీమ్ కోసం చదువుతాం. సో ఈ స్కీమ్ కింద ఈ యొక్క స్టేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ పైన మనకి న్యూస్ వచ్చిందనమాట. స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ అగైన్ గాట్ ఫస్ట్ ప్లేస్. ఎందుకు అనంటే ఈ యొక్క సేంద్రియ వ్యవసాయాన్ని చేయడం అనేది ఏపీలో ఎక్కువగా జరుగుతుందంట. అందుకే సాగు విస్తీర్ణము ఒక 2 లక్షల హెక్టార్ల వరకు ఉంది. ఒక 2 lakh hectaresలో దీన్ని మనం సాగిస్తున్నాం అనమాట. సో కాబట్టి ఈ 5 స్టేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఇదొక న్యూమరిక్ లాగా గుర్తుపెట్టుకోండి. అమూర్సి. ఓకే, ఎందుకు అనంటే ఒక్కొక్కసారి 2nd పొజిషన్ 3rd పొజిషన్ కూడా అడుగుతూ ఉంటారు, రైట్. ఇంకా దీని కింద హెక్టార్కు 3 ఏళ్లలో 50,000 రూపాయలు అందిస్తాము ఫార్మర్స్కి అని చెప్పి ఇదేంటి ఈ యొక్క స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ కొన్ని చెప్తున్నాను. ఓకే, ఆర్గానిక్ ఇన్పుట్ కోసం ఒక 31,000 డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్స్ అనమాట ఫార్మర్స్కి ఇవ్వడం జరుగుతుంది అండర్ దిస్ స్కీమ్, రైట్. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ ఈజ్ రిగార్డింగ్ ఆంధ్ర రైతుకి ఒక జాతీయ అవార్డు వచ్చిందట. అంటే స్టేట్ ఫార్మర్స్కి నేషనల్ అవార్డు రావడం అనేది చాలా గొప్ప సంగతి. అది ఎవరికి వచ్చింది అని అంటే ఆయన ఎవరు? నందం రఘువీర్. ఆయనకి అవార్డు వచ్చిందట. అది దేంట్లో వచ్చింది అని అంటే ప్లాంట్ జీనోమ్ సేవియర్ ఫార్మర్. ఎందుకంటే ఆయన సీడ్స్ని సేవ్ చేశారట. ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్ రైట్స్ అథారిటీ, ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్ రైట్స్ అథారిటీ కింద ఈయనకి అవార్డు వచ్చింది. ఎందుకు అనంటే అత్యంత అరుదైన విత్తనాలు ఏవైతే రేర్ సీడ్స్ ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేసి ప్రొటెక్ట్ చేశాడు. కాబట్టి సేవియర్ ఫార్మర్, జీనోమ్ సేవియర్ ఫార్మర్, దట్ ప్లాంట్ జీనోమ్ సేవియర్ ఫార్మర్ అని చెప్పి ఆయనకి అవార్డు రావడం జరిగింది. ఇటువంటి ఫ్యాక్ట్స్ కూడా మనకి కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ రిగార్డింగ్ G20 సమ్మిట్లో అరకు కాఫీ అనేది ఎక్స్పోజ్ అయింది, విచ్ ఈజ్ లైక్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి. అక్కడ పండిస్తున్న అరకు అనే దాన్ని మన ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకొచ్చాము అని చెప్పి ఈ యొక్క న్యూస్ చెప్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ టాపిక్ 4,000 గ్రామాల్లో భూముల రీసర్వే అనేది పూర్తయింది. ఓకే, దేశంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ల్యాండ్ రీసర్వే చేయడం జరుగుతుంది ఏపీలో. దీంట్లో మనం డీటెయిల్స్ మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం. ఈ పథకం కింద ల్యాండ్ రీసర్వే చేయడం జరుగుతుంది. చేస్తూ ఈ ఓనర్షిప్ ఏదైతే ఉందో ఫార్మర్ ఓనర్షిప్ కోసం ఒక సర్టిఫికెట్ ఇవ్వడము, ల్యాండ్ బౌండరీస్ కోసం కూడా ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా ఇక్కడ ORI ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ని యూజ్ చేసి డ్రోన్స్ కానీ లైక్ హెలికాప్టర్స్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసి మోడర్న్ టెక్నాలజీస్ని యూజ్ చేసి ఈ సర్టిఫికెట్స్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో విలేజ్ సెక్రటేరియట్ వర్క్స్ యాజ్ ఎ సింగిల్ డెస్క్ సిస్టమ్ ఫర్ ది స్కీమ్. డిజిటల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ రికార్డ్స్ని కూడా అందజేస్తారు. అండ్ ఆల్సో 1 సర్వేర్ విల్ బి అలాటెడ్ టు ఈచ్ విలేజ్. ఓకే, ఇంకా డీటెయిల్స్ చూస్తే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిది అని అంటే టు గివ్ ఓనర్స్ టైటిల్ సెక్యూరిటీ అండ్ టు ఎన్ష్యూర్ ద ల్యాండ్ బౌండరీస్ విచ్ వర్క్స్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు డూ సచ్ అ స్కీమ్, రైట్.
అండ్ ఆల్సో ద రీసర్వే ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ టేకెన్ ఇన్ 17,000 villages, like spreading 2.26 crore acres of agricultural lands, right? ఒక 1,000 crores of ఎస్టిమేటెడ్ కాస్ట్తో ఈ స్కీమ్ని రన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవ్వండి ఈరోజు ఏపీ కరెంట్ అఫైర్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో September 4th వీక్లో కూడా రిమైనింగ్ టాపిక్స్ కూడా కవర్ చేసుకొని రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని కవర్ చేసుకుందాం. థ్యాంక్ యూ.